దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న ఓ జవాను తన సొంత భూమి కబ్జాకు గురైందంటూ న్యాయం కోరుతూ సెల్ఫీ వీడియో విడుదల చేయడం నంద్యాల జిల్లాలో చర్చనీయాంశమైంది. రుద్రవరం మండలం పెద్ద కంబులూరు గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ రమేష్ బాబు ప్రస్తుతం కాశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు. తనకు స్వగ్రామంలో పాత సర్వే నెంబర్ 855లో 1.76 సెంట్ల భూమి ఉండగా గోనంపల్లికు చెందిన ఓ వ్యక్తి దానిని అక్రమంగా ఆక్రమించారని ఆరోపించారు. ఈ సర్వేలో సర్వే నెంబర్ను 855 నుంచి 853గా మార్చారని తెలిపారు. ఈ విషయమై తన తండ్రి 2 సార్లు పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని జవాన్ రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు. జై హింద్ సార్, నా పేరు కందూరి రమేష్ బాబు, మా తండ్రి గారి పేరు కందూరి పద్మనాభరావు గారు. మాది నంద్యాల జిల్లా రుద్రవరం మండలం పెద్ద కంబలూరు గ్రామము. నేను ప్రస్తుతము బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నాను. మాది ప్రస్తుతం కాశ్మీర్లో డ్యూటీలో ఉన్నాను. నా సమస్య ఏమిటంటే మా ఊరిలో సర్వే నంబర్ 855 ఎల్పీ నంబర్ 1606లో నాకు ఎకరా 76 సెంట్లు భూమి ఉన్నది. మా భూమిని పక్క ఊరిలో ఉన్న గోనంపల్లికి చెందిన నల్లబోతుల పుల్లయ్య అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడు. మేము ఈ సమస్య గురించి పోలీస్ స్టేషన్లో 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాము. ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాము, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. అయినా మా సమస్యను ఇంతవరకు ఎవరే కానీ సమాధానం ఇవ్వలేదు. నేను కాశ్మీర్లో ఉండి బార్డర్ డ్యూటీలో ప్రాణాలకు తెగించి డ్యూటీ చేస్తున్నాము. మాకు ఉన్న భూమిని ఎవరు కానీ రక్షణ చేయడం లేదు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చొరవ చేసుకొని మాకు మా భూమిని ఇప్పించవలసిందిగా కోరుచున్నాము.